ప్రమాదంపై కుట్ర కోణం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుట ఆఫీస్కు చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అటు రాత్రి అనుమానాస్పదంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ తేజ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అక్షయ్ నందు లోపలికి పోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. జరిగిన ఘటన అగ్ని ప్రమాదమా లేక కుట్ర అనే అంశంపై విచారణకు ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారు అనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలి అని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అక్షయ్ నందు లోపలికి పోవాలి. అక్షయ్ నందు లోపలికి పోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన ఆఫీస్ కు చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, విజయచంద్రిక, మనం చూస్తున్నాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి పత్రాలు దగ్ధం దగ్గర నుంచి మొన్నటికి మొన్న పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినటువంటి ఫైర్ సంబంధించిన వరకు ఇప్పటి వరకు చూస్తే రాష్ట్రంలో అనేక చోట్ల ప్రభుత్వ సంబంధించినటువంటి రికార్డులు, ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సినటువంటి రికార్డులు లేదా విచారణ సంస్థల దగ్గర ఉండాల్సినటువంటి ఫైల్స్ను అనుమానాస్పదంగా కాల్చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏకంగా సబ్ కలెక్టర్ ఆఫీస్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సబ్ డివిజన్గా మదనపల్లి ఉంది. తొలి నుంచి కూడా మదనపల్లికి ఇక్కడ ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని ఈ డివిజన్కి హెడ్గా కూడా నియమిస్తూ వస్తున్నటువంటి చరిత్ర ఉంది. అంత పెద్ద సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కలకలం రేపుతోంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయానికే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపైన చర్చిస్తున్నారు. ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి రికార్డులు, భూములకు సంబంధించినటువంటి పత్రాలు గతంలో మనం చూసాం. ఏదైతే రీసర్వేల పేరుతో జరిగినటువంటి తంతు రికార్డులు ఇష్టానుసారంగా మార్చేయడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటివి కావచ్చు, అనేక భూముల రికార్డులు తారుమారులు చేసినటువంటి ఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రస్తుతం ఏదైతే రీసర్వే ప్రభుత్వం రద్దు చేసింది, మొత్తం భూదందాలకు సంబంధించిన చిట్టా విప్పుతోంది. ప్రధానంగా చూసినప్పుడు ఈ జిల్లాలో సంబంధించి ఇప్పుడు ఇది అన్నమయ్య జిల్లాలో ఉంది మదనపల్లి. అయితే తంబళ్లపల్లికి సంబంధించి కూడా పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి అక్కడ అది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతం. అలానే పొంగనూరు నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు టెక్నికల్గా చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ దీనికి ఆనుకొని ఉన్నటువంటి మదనపల్లి, ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఏ రకంగా తమ కనుసనల్లో కూడా మొత్తం కార్యక్రమాలు జరిగాయో చూస్తున్నటువంటి నేపథ్యం. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ఫైర్ యాక్సిడెంట్ పైన తాజాగా అక్కడ ఆందోళనలు కూడా సాగుతున్నాయి. ఒకవైపు అధికారులు కూడా హుటాహుటిని పరుగుతున్నారు, ఇంకోవైపు సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయం పైన వెంటనే డీజీపీ, సిఐడి చీఫ్ వెళ్లాలని ఆదేశించిన నేపథ్యంలో మదనపల్లిలో ఏం జరుగుతోందో కూడా మనతో లైవ్ అందించేందుకు మనోహర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రభుత్వం ఈ విషయం పైన ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్ కూడా మా ఏపీ